లిటరల్లీ 14 రోజులు అవుతుంది మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసి. రీజన్ ఏం లేదు, చిన్న బైక్ యాక్సిడెంట్ అయిందనమాట. సో దానివల్ల ఇన్ని రోజులు వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. బట్ ఇంక నుంచి రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా. ప్రతిసారి చెప్పేదే, బట్ ఈసారి ట్రై చేద్దాం. అయితే మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. నేను నా iPhone 13 అమ్మేసి iPhone 15 కొనుక్కున్నాను. బాక్స్ కూడా అక్కడ చూడొచ్చు. iPhone 15కి అప్గ్రేడ్ అయ్యాను అనమాట. అదేంటి iPhone 16 వస్తుంది కదా 2 నెలల్లో, అది కొనుక్కోవచ్చు కదా అంటే రీజన్ ఉంది. సో అది మీకు చివరిలో చెప్తాను. అయితే 16 సిరీస్కి సంబంధించిన చాలా స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయినాయి. సో వీటి బట్టి మనం ఫోన్ ఎలా ఉంటుంది అని ఒక అంచనా అయితే వేసుకోవచ్చు. అయితే లీక్ అయిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, రకరకాల వెబ్సైట్స్ ఇవన్నీ చదివి ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ చేంజెస్ మాత్రం పక్కా మనం iPhone 16 సిరీస్లో చూడబోతున్నాం. అయితే ఫస్ట్లీ మేజర్ చేంజెస్ ఏంటంటే డిస్ప్లేలో. నార్మల్గా మనకి 15, 15 Pro ఈ రెండు ఒక సైజులో ఉంటాయి. 15 Plus, 15 Pro Max ఈ రెండు ఒక సైజులో ఉంటాయి. నార్మల్గా నంబర్ వేరియంట్ Pro ఒక సైజు ప్లస్ Pro Max ఒక సైజు ఇలా ఉంటాయి కదా. బట్ ఇక 16 సిరీస్లో మాత్రం మీకు సైజెస్ అనేవి చేంజ్ అయిపోతాయి అనమాట. iPhone 16 6.1 ఇంచ్తో వస్తుంది. iPhone 16 Plus 6.7 ఇంచెస్తో వస్తుంది. ఈ రెండు కామనే. బట్ iPhone 16 Pro 6.3 ఇంచెస్తో వస్తుంది. అండ్ iPhone 16 Pro Max కూడా 6.9 ఇంచెస్ ఉంటుందంట. సో ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క సైజు ఉంటుంది అనమాట. ఈసారి సైజ్ అనేవి కంప్లీట్గా చేంజ్ చేశారు. అండ్ డిస్ప్లేలో కూడా వీళ్ళు కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారంట, మైక్రో లెన్స్ టెక్నాలజీ అని. సో దీనివల్ల ఏంటి యూజ్ అంటే మీరు బ్రైట్నెస్ పెంచినా కూడా పవర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ ఉండకుండా ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. యాక్చువల్గా మనకి ఐఫోన్స్లో మేజర్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు చెప్తారు 2000 నిట్స్ బ్రైట్నెస్ అది ఇది అంటారు. బట్ మన ఎండ్లోకి తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు వాడితే చాలు బ్రైట్నెస్ డౌన్ అయిపోద్ది. ఎందుకంటే పవర్ సేవ్ చేయడం కోసం తగ్గించామంటారు. వీళ్ళు అన్న నిట్స్ బ్రైట్నెస్ ఇచ్చి ఏం ఉపయోగం? లిటరల్లీ ఒక 5 నిమిషాలు కూడా మన సన్లైట్లో యూజ్ చేయలేం, బ్రైట్నెస్ డౌన్ అయిపోద్ది. సో ఇలాంటి ఇష్యూ సాల్వ్ చేయడం కోసం ఈ టెక్నాలజీ తెస్తున్నారంట. మరి ప్రాక్టికల్గా ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూడాలి. సో డిస్ప్లేలో మేజర్ చేంజెస్ అయితే ఇవే. అండ్ కెమెరాస్లో మాత్రం అసలు హెవీ చేంజెస్ వస్తాయి. అండ్ నార్మల్గా మనకి 15 సిరీస్లో డయాగ్నల్ కెమెరాస్ ఉంటాయి కదా 15, 15 Plusలో. అండ్ ఈ డయాగ్నల్ కెమెరా మనకి 13 నుంచి ఉందనుకుంటా. 13, 14, 15 3 తరాలుగా మనకి డయాగ్నల్ కెమెరాస్ వస్తున్నాయి. బట్ ఈ 16 సిరీస్లో మాత్రం వర్టికల్ కెమెరాస్ వస్తుందంట. వర్టికల్ కెమెరాస్ అంటే మీకు iPhone 12, iPhone 11 అట్లా చూసాం కదా, వర్టికల్గా ఒకదాని కింద ఒకటి ఉంటుంది, అలా వస్తాయంట iPhone 16లో. ఇది ఎందుకు తీసుకొస్తున్నారని చాలా మంది క్వశ్చన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఈ మధ్య చూసే ఉంటారు మీరు, ఈ యాపిల్ కళ్ళకు పెట్టుకుంటారు కదా విజన్ ప్రో, స్పెషల్ రికార్డింగ్ అని వినే ఉంటారు. సో మన ఫోన్లో స్పెషల్ రికార్డింగ్ చేసుకోవడం కోసం ఈ కెమెరాస్ అనేవి ఒకదాని పక్కన ఒకటి ఉంటే మీకు వైడ్ వ్యూ వస్తుందంట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం బేస్ మోడల్ నుంచి 16 నుంచి మనం ఫోన్లో స్పెషల్ వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇది నాకు తెలిసి అందరికీ యూజ్ అయ్యే ఫీచర్ కాదు. ప్రతి ఒక్కరి దగ్గర యాపిల్ విజన్ ప్రో ఉండదు. సో అది అంతా యూజ్లెస్. నేను అందుకే 15 తీసుకున్నా. పెద్ద యూజ్ అనిపించలే నాకు దానివల్ల. అండ్ కెమెరా బంప్ కూడా తగ్గుద్ది. అండ్ ఫ్లాష్ కూడా సైడ్ ఇచ్చేస్తారంట. అంటే బంప్లో కాకుండా పక్కన మీకు సపరేట్గా ప్యానల్ మీద ఫ్లాష్ వస్తుందంట. అండ్ 16 Pro, Pro Max రెండిట్లో ఆ ట్రయాంగిల్ కెమెరా సేమ్ సెటప్, ఏం చేంజ్ ఉండదు. కాకపోతే ఈసారి 16 Pro, Pro Max రెండిట్లో కూడా 5x వరకు టెలిఫోటో జూమ్ తీసుకొస్తున్నారంట, ఆప్టికల్ జూమ్. నార్మల్గా మనకి iPhone 15 Proలో 3x ఉండింది, 15 Pro Maxలో 5x ఉండింది. ఈసారి రెండిట్లో 5x టెలిఫోటో జూమ్ చేస్తున్నారంట, ఆప్టికల్ జూమ్. మరి ప్రోకి Pro Maxకి ఏంటి తేడా నాకు అర్థం కాల. మేబీ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావచ్చు. కెమెరాస్ గురించి అంత లీక్స్ అయితే బయటికి రాలేదు. యాజ్ ఆఫ్ నౌ నేను చూసినంత వరకు ఈ రెండు అయితే బయటకు వచ్చినాయి. అండ్ నెక్స్ట్ యాక్షన్ బటన్, ఇది 15 Pro, Pro Maxలో తీసుకొచ్చారు. ఆ యాక్షన్ బటన్ ఈసారి బేస్ మోడల్ కూడా 16, 16 Plus కూడా తీసుకొచ్చేస్తారంట. 4 మోడల్స్లో మనకి యాక్షన్ బటన్ వచ్చేస్తుంది. అండ్ ఈసారి కొత్తగా ఒక రూమర్ అనిపిస్తూ ఉంది, క్యాప్చర్ బటన్ అంట. సో ఈ క్యాప్చర్ బటన్ ఎక్కడ తీసుకొస్తారంటే మీకు పవర్ బటన్ ఉంది కదా, పవర్ బటన్ కింద క్యాప్చర్ బటన్ తెస్తారంట. సో దీనివల్ల యూజ్ ఏందిరా బాబు అంటే మీరు ఇలా వీడియో రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, ఈ బటన్ తోటి మీరు ఫోటోస్ తీయడానికి, వీడియోలు తీయడానికి, జూమ్ చేయడానికి, జూమ్ అవుట్ చేయడానికి ఇలా డిఫరెంట్ ఫీచర్స్తో ఈ క్యాప్చర్ బటన్ తీసుకొస్తున్నారంట. ఇది ఎంతవరకు యూజ్ అవుద్దో నాకైతే తెలియదు, ఎలా తీసుకొస్తారో కూడా నాకు ఐడియా లేదు. క్యాప్చర్ బటన్ అయితే వినిపిస్తుంది. అయితే క్యాప్చర్ బటన్లో ఎలాంటి ఫీచర్స్ తీసుకొస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ ప్రాసెసర్స్లో కూడా మేజర్ ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. 16, 16 Plusలో A17 Pro చిప్సెట్ కానీ A18 చిప్సెట్ కానీ తీసుకొస్తారంట. A18 చిప్సెట్ అంటే మీకు GPU కోర్స్ కొంచెం తక్కువ ఉంటాయి కంపేర్ టు A18 Pro. A18 Pro ఎక్కడ వాడతారంటే Pro Maxలో. దానిలో మీకు హయ్యర్ GPU కోర్స్ ఉంటాయి అనమాట. సో మీకు కొంచెం గేమింగ్లో బెటర్ పర్ఫార్మెన్స్ Pro Maxలో ఉంటుంది. బట్ ఎనీవే బేస్ మోడల్స్ బాగానే పర్ఫార్మ్ చేస్తాయి గేమింగ్లో. అండ్ ఇది కాకుండా మీరు మెయిన్గా ఫోకస్ చేసి తీసుకొచ్చేది ఏంటంటే AI ఫీచర్స్. లాస్ట్ టైం మనకి iOS 18 అప్పుడు మీకు కొన్ని AI ఫీచర్స్ చూపించారు వాళ్ళు, మీకు ఐడియా ఉందనుకుంటా. సో అలాంటి AI ఫీచర్స్ దీనిలో iPhone 16 సిరీస్లో అన్నిట్లో రాబోతున్నాయి. అండ్ డెడికేటెడ్గా డివైస్ ఎక్స్క్లూజివ్ AI ఫీచర్స్ అని కొన్ని తీసుకొస్తారంట. అవి ఓన్లీ 16 సిరీస్కి మాత్రమే పనిచేస్తాయి. అంటే అప్డేట్లో 15కి వస్తుందో, 14కి వస్తుంది, 13కి వస్తుంది ఇలా ఎక్స్పెక్ట్ చేయకూడదంట. ఓన్లీ 16 సిరీస్ కోసం మాత్రమే తయారు చేసిన డివైస్ ఎక్స్క్లూజివ్ AI ఫీచర్స్ అంట. లాంచ్ అయ్యాక చూద్దాం అసలు అవి ఎంతవరకు రియల్ లైఫ్లో యూజ్ అవుతాయి అనేది చూసి దాన్ని బట్టి ఒక డెసిషన్ తీసుకుందాం. అండ్ మేజర్గా 15 Pro, Pro Maxలో మేజర్ నెగిటివ్ ఏంటంటే హీటింగ్. ఆ రెండు భయంకరంగా హీట్ అయిపోయినాయి. రెండు ఫ్లాప్ మొబైల్స్ చెప్పాలంటే Pro Max 15. ఎందుకంటే భయంకరంగా హీట్ అవుతున్నాయి రెండు ఫోన్స్. ఈసారి దీనికోసం స్పెషల్ కేర్ తీసుకొని గ్రాఫిన్ థర్మల్ సిస్టమ్తో ఒక థర్మల్ కూలింగ్ టెక్నాలజీ తీసుకొస్తున్నారంట. దీనివల్ల ఏంటంటే మీరు ఎక్కువగా గేమ్స్ ఆడినా, ఫోటోలు తీస్తున్నా, వీడియో రికార్డ్ చేస్తున్నా అంత ఈజీగా ఫోన్ హీట్ అవ్వకుండా గ్రాఫిన్ మెటీరియల్ కొంచెం కూల్ చేస్తుందంట. ఇది రియల్ టైంలో ఎంతవరకు పనిచేస్తుందో తెలియదు. అయితే వీటితో పాటు మనకి బ్యాటరీలో కూడా చేంజెస్ తీసుకొస్తున్నారు. iPhone 15 3349 mAh ఉంటే iPhone 16లో ఒక 6% బ్యాటరీ పెంచుతారంట.
3561 mAh చేస్తారంట. అండ్ 15 ప్లస్లో 4383 mAh బ్యాటరీ ఉంటే 16 ప్లస్లో 9% తగ్గిస్తున్నారు. 4006 mAh బ్యాటరీ మాత్రం ఉంటుందంట. తగ్గిస్తున్నారు. ఎందుకు తగ్గిస్తున్నా నాకు అర్థం కాల. 15 ప్లస్ కూడా చాలా మంది బ్యాటరీ లైఫ్ కోసంగా ప్లస్ తీసుకుంటారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా ప్లస్ చాలా మంది తీసుకుంటారు. ఎందుకంటే దీనికన్నా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుందని. 15 ప్లస్లో ఇంచుమించు 1000 mAh డిఫరెన్స్ ఉంది. బట్ 16 ప్లస్కి అంత డిఫరెన్స్ లేదు. జస్ట్ ఒక 500 mAh మాత్రమే డిఫరెన్స్ ఉంది. మరి 16 వదిలే 16 ప్లస్ ఎవరు తీసుకుంటారో చూడాలి. అండ్ 15 ప్రోలో 3274 mAh బ్యాటరీ ఉంటే ఈసారి దాన్ని 2.5% పెంచుతున్నారు. 3355 mAh చేస్తున్నారు. 15 Pro Max లో 4422 mAh బ్యాటరీ ఉంటే ఈసారి దాన్ని 5% పెంచుతున్నారు. 4676 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీస్ మిగతా మూడిట్లో పెంచారు, ప్లస్ లో తగ్గించారు. సో ఇది కొంచెం నెగిటివ్ అని చెప్పాలి. బట్ రిమైనింగ్ అన్ని కూడా కొద్దిగా బ్యాటరీ లైఫ్ అయితే ఇంప్రూవ్మెంట్ చూడొచ్చు. బట్ ఏ ఫీచర్స్ తీసుకురావడం వల్ల దానివల్ల ఎక్కువ బ్యాటరీ కన్జ్యూమ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, చెప్పలేం, చూడాలి. అండ్ అన్ని ఫోన్స్లో ఇంక నుంచి టైప్ సి పోర్టే. అండ్ స్టోరేజ్ కూడా బేస్ మోడలే 256 GB తెస్తారంట. 128 తేకుండా 256 బేస్ మోడల్ తెస్తారంట. ఇది ఎంతవరకు నిజమో నాకు తెలీదు, జస్ట్ ఒక రూమర్ మాత్రమే. తీసుకొస్తే మాత్రం మంచి మూవే. యాక్చువల్లీ నేను ఫోన్ మార్చడానికి కారణం కూడా అదే. నాకు నేచురల్గా iPhone 13 యూజ్ చేస్తాను కదా, దానిలో నేను తీసుకుంది 128 GB మోడల్. నాకు అస్సలు సరిపోవట్లేదు స్టోరేజ్. ప్రతిసారి స్టోరేజ్ ఫుల్ చిరాకు వస్తుంది అనమాట. మనం రీల్స్ అన్నీ ఐఫోన్లో రికార్డ్ చేసేది. సో రీల్స్ రికార్డ్ చేయడం వల్ల స్టోరేజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. నేను డిలీట్ చేస్తున్నా కూడా అయిపోతా ఉంది స్టోరేజ్. సో దానివల్ల చిరాకు వచ్చి, అండ్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా దరిద్రంగా వచ్చింది నాకు. 90% బ్యాటరీ లైఫ్ ఉంది. అయినా కూడా దాదాపు రోజుకు 3-4 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది. సో నా వల్ల కాల, స్టోరేజ్ సరిపోవట్లా, బ్యాటరీ సరిపోవట్లా. ఫ్రెండ్స్తో ఏదైనా అట్లా ట్రిప్కి వెళ్ళి అట్లా ఊరికే చెన్నై దాకా వెళ్ళేసి వస్తే రోజులో 4 సార్లు ఛార్జింగ్ పెట్టాల్సి వచ్చింది పవర్ బ్యాంక్తో. సో ఈ తలనొప్పులు నా వల్ల కాదనేసి 15కి అప్గ్రేడ్ అయిపోయినా. ఆఫ్ కోర్స్ 15 కూడా అంత గొప్ప బ్యాటరీ లైఫ్ ఇవ్వదు నాకు తెలుసు. ప్లస్ తీసుకోవచ్చు కదా అంటే నాకు స్క్రీన్ సైజ్ ఎంత చిన్నది ఉంటే నాకు అంత ఇష్టం. స్క్రీన్ సైజ్ పెద్దది అయితే నాకు నచ్చదు. అదొక్క రీజన్ తోటే నేను 15 తీసుకున్నా, లేకపోతే ప్లస్ తీసుకునేవాడిని. ఎనీవే నో ప్రాబ్లం. అండ్ కలర్స్ iPhone 15 సిరీస్లో మన కలర్స్ అన్ని మీకు చూసే ఉంటారు. పేల్ కలర్స్ ఉంటాయి, అంటే వాష్ అవుట్ అయిన కలర్స్. కలర్ ఇన్ఫ్యూజ్డ్ గ్లాసెస్ అని చెప్పి తీసుకొచ్చారు. అంటే కలరు గ్లాస్ లోపల ఇంజెక్ట్ చేస్తారంట. చాలా లైట్ కలర్స్ కనిపిస్తాయి. సో అలాంటి కలర్సే మీకు 16 ప్లస్లో కూడా కనిపిస్తాయి. బ్లూ, పింక్, గ్రీన్, బ్లాక్, వైట్, ఈ 5 కలర్స్లో వస్తుందంట. అండ్ పర్పుల్, ఎల్లో, ఈ 2 రావచ్చు రాకపోవచ్చు చెప్పలేం. అండ్ Pro Max లో మీకు టైటానియం బాడీ, సేమ్ ఈసారి టైటానియం బాడీయే. కలర్స్ కూడా రోజ్ కలర్, డెజర్ట్ ఎల్లో, గ్రే, స్పేస్ బ్లాక్, వైట్, ఈ కలర్స్లో రావచ్చని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే నేను ఎందుకు తీసుకున్న iPhone 15 అంటే చెప్పే కదా, స్టోరేజ్ ఇష్యూ అండ్ బ్యాటరీ ఇష్యూ. దీనికోసం నేను 15 అయితే తీసుకున్నాను. అయితే 16 కోసం వెయిట్ చేయొచ్చు కదా అంటే 16కి 15కి మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే నాకు కనిపించలే. పెద్దగా చేంజెస్ అయితే ఏం లేవు. 14కి 15కి చాలా డిఫరెన్స్ ఉంది. బట్ 15కి 16కి అంత హ్యూజ్ డిఫరెన్స్ అయితే లేదు. నేను తీసుకున్నా 16 బేస్ మోడల్ తీసుకుంటా. Pro Max అంత లేదు మనకి. సో బేస్ మోడల్ తీసుకుంటా. సో ఓకే, నాకు మంచి ప్రైస్కే వచ్చింది. నా ఫోన్ ఎక్స్చేంజ్ పెట్టినా మంచి ప్రైస్కి వెళ్ళింది iPhone 13 కూడా. సో అందువల్ల నేను 15 తీసుకున్నా. వెయిట్ చేయండి, లాంచ్ అయిన తర్వాత మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. 16 Pro Max అన్ని వీడియోలు, వీలైతే అన్ని ఫోన్లు, లేదంటే బేస్ మోడల్ Pro Max, చిన్న ఫోన్ పెద్ద ఫోన్ అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే వస్తాయి. అవి చూసి డెసిషన్ తీసుకోండి. యాక్చువల్లీ ప్రైస్ కూడా నేను వీడియోలో ఇంక్లూడ్ చేయాలి, బట్ నాకు ప్రైస్ అర్థం కావట్లేదు. ఎందుకంటే వీళ్ళు ఏ ఫీచర్స్ తీసుకురావడం వల్ల ప్రైస్ ఎంత పెడతారో నేను గెస్ చేయలేకపోతున్నా. యాక్చువల్గా బేస్ మోడల్ iPhone 16 79,999 రావాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈసారి అలాగే వస్తుంది కాబట్టి ఈసారి కూడా 79,999 రావాలి. బట్ ఈసారి ఏ ఫీచర్స్ తీసుకురావడం వల్ల మనం గెస్ట్ చేయలేమన్నమాట. మెయిన్గా వీళ్ళు హైప్ చేయడమే ఏ ఫీచర్స్ మీద హైప్ చేస్తారు. మరి ఈ ఫోన్స్ లాంచ్ అయిన తర్వాత రియల్ లైఫ్లో ఆ ఏ ఫీచర్స్ ఎలా యూజ్ అవుతాయో చూడాలి. అక్టోబర్లో సేల్ వస్తుంది కదా, సేల్లో మనకి iPhone 15 50,000కి వస్తుంది. సో 50,000 కొనొచ్చా లేదా, ఇన్డెప్త్ రివ్యూ, ఇవన్నీ కూడా మీకు సేల్కి ఒక 10 రోజుల ముందు తీసుకొస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ ఫోన్ తీసుకోవచ్చా లేదా అనేది డెసిషన్ తీసుకోండి. ఇది సెప్టెంబర్లో లాంచ్ అవుతాయి, చెప్పడం మర్చిపోయా. ఈ iPhone 16 సిరీస్ అంతా కూడా సెప్టెంబర్లో లాంచ్ అవుతాయి. సో ఇది వాటి వీడియో అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.